Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for occasional courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District, Komaram Bhim, Asifabad. Taxation 1, Unit 7, Income from Salary, Part K డిజిటల్ క్లాస్. పన్ను విధింపు 1 యూనిట్ 7 జీతం నుండి ఆదాయం పార్ట్ కే డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అభ్యసనం చేయవలసిన విషయాలు: ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్, ప్రశ్నలు మరియు సమాధానం. ప్రాబ్లం నెంబర్ 3, టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 281. విద్యార్థులు టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 3 పేజ్ నెంబర్ 281 నందుగల మనము 3వ ప్రాబ్లంను మనము సాధన చేయబోతున్నాం. ఇక ప్రాబ్లం విషయానికి వచ్చినట్టయితే, శ్రీ రమేష్ యొక్క జీతం నుండి ఆదాయము వివరములు ఈ క్రింది విధంగా కలవు. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం నాకు జీతం నుండి ఆదాయంను లెక్కింపు. మూల వేతనము ₹4,000 ప్రతి నెలకు, బోనస్ ₹4,000 సంవత్సరానికి, కరువు భత్యం ₹1,500 ప్రతి నెలకు, ఇంటి అద్దె భత్యం ₹1,250 ప్రతి నెలకు, నగర పరిహార భత్యం ₹150 ప్రతి నెలకు, అతను చెల్లించిన వృత్తి పన్ను ₹2,000 సంవత్సరంనకు, అతను ప్రతి నెలకు ₹2,500 అద్దె చెల్లించుచున్నాడు. మనము ఇచ్చినటువంటి ప్రశ్నను కనుక గమనించినట్టయితే, ఇచ్చినటువంటి ప్రశ్న నుండి విద్యార్థులు ముందుగా ప్రశ్నను అవగాహన చేసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి అంశములను గుర్తించవలసి ఉంటుంది. ఇక్కడ అస్సెస్సి యొక్క పేరు శ్రీ రమేష్. అదేవిధంగా అస్సెస్సి ఇతర పట్టణములలో నివసించుచున్నటువంటి ఉద్యోగి. ఎందుకనగా అస్సెస్సి ఏ ప్రాంతంలో నివసించుచున్నాడో ఈ ప్రశ్ననందు తెలియపరచబడలేదు. కాబట్టి ప్రశ్నలో ఎటువంటి వివరములు ఇయ్యని ఎడల అట్టి అస్సెస్సి ఇతర ప్రాంతములలో నివసించుచున్నటువంటి అస్సెస్సిగా గుర్తించవలసి ఉంటుంది. ఇక అదేవిధంగా మూల వేతనం పూర్తిగా పన్ను విధించబడేటువంటి ఆదాయం, అదేవిధంగా బోనస్ పూర్తిగా పన్ను విధించబడేటువంటి ఆదాయం, అదేవిధంగా కరువు భత్యం పూర్తిగా పన్ను విధించబడేటువంటి ఆదాయం, అదేవిధంగా ఇంటి అద్దె భత్యం విషయానికి వచ్చినట్టయితే, ఇంటి అద్దె భత్యం అనేది పాక్షికంగా పన్ను విధించబడేటువంటి భత్యం, అదేవిధంగా పాక్షికంగా మినహాయింపుగా ఇవ్వబడేటువంటి భత్యం. కాబట్టి ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో 2 ముఖ్యమైనటువంటి విషయాలను మనం అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, శ్రీ రమేష్ గారు మహానగరాల్లో నివసించుతున్నారా లేదా ఇతర ప్రాంతాల్లో నివసించుతున్నారా అనేటువంటి అంశాన్ని గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా యజమాని వద్ద నుండి అతను ఇంటి అద్దె భత్యాన్ని స్వీకరించుచున్నాడా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసి ఉంటుంది. ఇంటి అద్దె భత్యం విషయానికి వచ్చినట్టయితే ₹1,250 ప్రతి నెలకు తన యజమాని వద్ద నుండి శ్రీ రమేష్ గారు స్వీకరించున్నారు. అదేవిధంగా రమేష్ గారు అతను నివసించుతున్నటువంటి అద్దె గృహంనకు అద్దె చెల్లించుచున్నాడా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా యజమాని వద్ద నుండి శ్రీ రమేష్ గారు ఇంటి అద్దె భత్యాన్ని స్వీకరించుచు అతను నివసించుతున్నటువంటి అద్దె గృహమునకు నెలకు ₹2,500 అద్దె చెల్లించుతున్నాడు. కావున శ్రీ రమేష్ గారికి ఇంటి అద్దె భత్యం మినహాయింపు పొందుటకు అర్హుడు. అంటే శ్రీ రమేష్ ఇతర పట్టణములలో నివసించుచున్నటువంటి ఉద్యోగి. అదేవిధంగా ఇంటి అద్దె భత్యాన్ని స్వీకరించుచు అతను నివసించుచున్నటువంటి అద్దె గృహంనకు అద్దె చెల్లించుచున్నాడు. కావున అతనికి ఇంటి అద్దె భత్యం లెక్కింపునకు, అదేవిధంగా ఇంటి అద్దె భత్యంలో మినహాయింపు పొందుటకు అర్హుడు.
కావున ఇంటి అద్దె భత్యంను మనం లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 3, పేజ్ నెంబర్ 281. From the following particulars, calculate income from salary of Mr. Ramesh for the current assessment year. Basic pay rupees 4,000 per month, bonus rupees 4,000 per annum, dearness allowance rupees 1,500 per month, house rent allowance rupees 1,250 per month, city compensatory allowance CCA rupees 150 per month, professional tax paid rupees 2,000 per year, rent paid by him 2,500 per month. Here Mr. Ramesh, assess his names in this problem, Mr. Ramesh, and he is receiving basic pay rupees 4,000 per month, bonus rupees 4,000 per annum, is fully taxable incomes under first heading. Dearness allowance is also taxable allowance. House rent allowance comes under the partly taxable allowances and partly exempted allowances. Here about HRA, Mr. Ramesh is living in other towns or other cities and he is receiving house rent allowance from his employer per month rupees 1,250 and he is paying rent of the house rupees 2,500 per month. So he is eligible for calculating the exempted house rent allowance and taxable allowance of house rent allowance. ఇక సమాధానం విషయానికి వచ్చినట్టయితే మనం ప్రశ్నలో అర్థం చేసుకున్నటువంటి విషయాలను మనము శ్రీ రమేష్ గారి యొక్క జీతం నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ప్రశ్నలో ఇచ్చినట్టు ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరంకు శ్రీ రమేష్ గారి యొక్క జీతం నుండి ఆదాయం లెక్కించమని కోరడమైనది. కాబట్టి మనము మీద ఏ సంవత్సరానికి మనము జీతం నుండి ఆదాయాన్ని లెక్కిస్తున్నామో ఆ సంవత్సరం యొక్క పన్ను నిర్ధారణ సంవత్సరం యొక్క సంవత్సరంను, అదేవిధంగా అస్ఎస్సికి ఏ వనరు ద్వారా మనము ఆదాయాన్ని లెక్కిస్తున్నామో ఆ ఆదాయ వనరు పేరును కూడా రాయవలసి ఉంటుంది. ఇక మీద హెడ్డింగ్ను కనుక పరిశీలించినట్టయితే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ రమేష్ యొక్క జీతం నుండి ఆదాయం లెక్కించుట అంటే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21, అదేవిధంగా ఇక్కడ శ్రీ రమేష్ గారు అస్ఎస్సి లేదా పన్ను చెల్లింపుదారుడు లేదా ఉద్యోగి. ఇక వివరాలు ఆదాయం రూపాయల విషయానికి వచ్చినట్టయితే మనం జీతం నుండి ఆదాయాన్ని 4 ఉపశీర్షికల ద్వారా లెక్కిస్తామని గత క్లాసులో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా గత క్లాసులో ప్రాబ్లం 1, ప్రాబ్లం 2 కూడా మనం సాధన చేసి ఉన్నాం. అదేవిధంగా జీతం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో 4 ఉపశీర్షికల ద్వారా మనం జీతం నుండి ఆదాయాన్ని లెక్కిస్తాం. మొదటి ఉపశీర్షిక అయినటువంటి జీతం అనేటువంటి అంశంలో మూల వేతనం పూర్తిగా పన్ను విధించదగు ఆదాయం. అదేవిధంగా శ్రీ రమేష్ గారు ₹4,000 ప్రతి నెలకు మూల వేతనంగా పొందుతున్నారు. అదేవిధంగా 4,000ను 12 నెలల కాలానికి గుణించగా వచ్చినటువంటి మొత్తమే ₹48,000 మూల వేతనం, అది జీతం శీర్షిక కింద. అదేవిధంగా బోనస్ కూడా జీతం కింద వచ్చేటువంటి అంశం. బోనస్ను ₹4,000 సంవత్సరానికి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 4,000 × 1 ₹4,000 సంవత్సరానికి బోనస్. ఈ 2 అంశంలు కూడా జీతం అనేటువంటి అంశం కింద చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా రెండవ ఉపశీర్షిక భత్యాలు. ఇక భత్యాలలో కరువు భత్యం పూర్తిగా పన్ను విధించబడేటువంటి భత్యం. ₹1,500 రమేష్ గారు ప్రతి నెలకు కరువు భత్యంగా స్వీకరించున్నారు. కావున 1,500 × 12 ₹18,000 కరువు భత్యంగా స్వీకరించుతున్నారు. అదేవిధంగా భత్యాలలో కరువు భత్యం అనేది పూర్తిగా పన్ను విధించబడేటువంటి భత్యం. కావున మనం 18,000 కరువు భత్యంగా తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంటి అద్దె భత్యం మినహాయింపు కానిది విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ వర్కింగ్ నోట్స్ నెంబర్ 1
ఏమీ లేదు. అంటే మనము మినహాయించబడేటువంటి ఇంటి అద్దె భత్యాన్ని, అదేవిధంగా పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యాన్ని మనము వర్కింగ్ నోట్స్ నందు లెక్కించి మినహాయింపు కాని ఇంటి అద్దె భత్యం ఏదైతే ఉందో ఆ మినహాయింపు కానటువంటి ఇంటి అద్దె భత్యాన్ని మనము పన్ను విధించదగు లేదా మినహాయింపు కాని ఇంటి అద్దె భత్యాన్ని రెండవ శీర్షిక అయినటువంటి భత్యాల శీర్షిక నందు చూపించవలసి ఉంటుంది. ఇక సి వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 నందు ఇంటి అద్దె భత్యం మినహాయింపుకు సంబంధించిన దాన్ని మనము సాధన చేయవలసి ఉంటుంది లేదా వివరించవలసి ఉంటుంది. అదేవిధంగా నగర పరిహార భత్యం విషయానికి వచ్చినట్టయితే నగర పరిహార భత్యం కూడా పూర్తిగా పన్ను విధించబడేటువంటి భత్యం కావున నగర పరిహార భత్యం రూపంలో యజమాని వద్ద నుండి శ్రీ రమేష్ గారు 150 రూపాయలను తీసుకొనిచున్నారు. ప్రతి నెలకు 12 నెలల కాలానికి 1800 రూపాయలు నగర పరిహార భత్యంగా పొందుతున్నారు. కావున నగర పరిహార భత్యం అనేది పూర్తిగా పన్ను విధించబడేటువంటి భత్యం కావున మనము దానిని భత్యంల శీర్షికలో తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా 3వ సబ్ హెడ్డింగ్ పరిలబ్ధులు. ఇక్కడ శ్రీ రమేష్ గారు ఎటువంటి పరిలబ్ధులను పొందుటలేదు కావున డాష్గా వదిలివేయడం అనేది జరిగింది. అదేవిధంగా జీతానికి బదులు లాభాలు 4వ ఉపశీర్షిక కింద కూడా శ్రీ రమేష్ గారు జీతానికి బదులు లాభాల శీర్షిక కింద వచ్చే అంశంలు ఏమీ లేవు కావున డాష్గా వదిలివేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక అస్ఎస్సికి జీతం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో 4 ఉపశీర్షికల ద్వారా లెక్కించినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడగా వచ్చినటువంటి మొత్తాన్నే మనము స్థూల జీతం నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక స్థూల జీతం విషయానికి వచ్చినట్టయితే జీతం అనేటువంటి శీర్షిక కింద వచ్చినటువంటి మూల వేతనం 48,000 రూపాయలు, బోనస్ 4,000 రూపాయలు, అదేవిధంగా భత్యంల శీర్షిక కింద కరువు భత్యం 18,000, అదేవిధంగా నగర పరిహార భత్యం 1800ను కూడగా వచ్చినటువంటి 71,800 శ్రీ రమేష్ గారి యొక్క స్థూల జీతం నుండి ఆదాయం అగును. అదేవిధంగా అస్ఎస్సికి అర్హత ప్రకారం ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1, సెక్షన్ 16 సబ్సెక్షన్ 2, సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం మనం తగ్గింపులను ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 16 ప్రకారం 3 తగ్గింపులను ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21కి గాను ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం అందరు అస్ఎస్సీలకు అందరు ఉద్యోగస్తులకు జీతం నుండి ఆదాయం ఉన్న ఎడల వారికి ₹50,000 ప్రామాణిక తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 గాను. అదేవిధంగా రెండవది వినోద భత్యం సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం ఇక్కడ శ్రీ రమేష్ గారు ఎటువంటి వినోద భత్యాన్ని పొందుటలేదు కావున మనం లెక్కించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా వృత్తి పన్ను సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం, అదేవిధంగా ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 వృత్తి పన్ను అనేది అస్ఎస్సి లేదా ఉద్యోగస్తుడు వాస్తవంగా చెల్లించినటువంటి వృత్తి పన్ను ఏదైతే ఉందో ఆ వృత్తి పన్నునకు పూర్తిగా స్థూల జీతం నుండి ఆదాయం నుండి తగ్గింపుగా ఇవ్వబడును. అంటే వాస్తవంగా చెల్లించినటువంటి మొత్తం అనగా బాకీ పడి ఉన్నటువంటి మొత్తానికి కానీ లేదా చెల్లించవలసినటువంటి మొత్తానికి కానీ మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అదేవిధంగా ఇక్కడ స్థూల జీతం నుండి తగ్గింపులు ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 ప్రకారం ప్రామాణిక తగ్గింపు ₹50,000. అదేవిధంగా వినోద భత్యం ఏమీ లేదు. అదేవిధంగా వృత్తి పన్ను వాస్తవంగా చెల్లించినది శ్రీ రమేష్ గారు ₹2,000 తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం ₹50,000. అదేవిధంగా వినోద భత్యం ఏమీ లేదు. అదేవిధంగా సబ్సెక్షన్ 3 16 ప్రకారం 2,000 కలపగా వచ్చినటువంటి మొత్తం ₹52,000 స్థూల జీతం నుండి 71,800 నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ₹19,800 శ్రీ రమేష్ గారి యొక్క జీతం నుండి ఆదాయంగా మనము లెక్కించడం అనేది జరిగింది. అంటే స్థూల జీతం నుండి ఆదాయం 71,800 నుండి ₹52,000 తీసివేయగా వచ్చినటువంటి మొత్తం
19,800 రూపాయల జీతం నుండి ఆదాయం. Computation of Mr. Ramesh income from salary for the current assessment year 2020-21. In this problem, Mr. Ramesh is assessee and computed his salary income for the current assessment year. That heading means computation of Mr. Ramesh income from salary for the current assessment year 2020 and 21. Under first subheading salary basic pay, Mr. Ramesh receiving rupees 4,000 per month as basic pay from his employer is fully taxable income. Basic pay 4,000 multiply with 12 is equal to 48,000. Bonus rupees 4,000 per annum is also fully taxable income under subheading salary is 4,000. Then second side heading allowances. Here dearness allowance rupees 1,500 per month multiply with 12 18,000. Unexempted HRA as per the working notes number 1 nil. Dearness allowance is fully taxable income and unexempted HRA is partly taxable allowances and partly exempted allowance. So we need to clarify unexempted HRA in working notes number 1 and CCA city compensatory allowance rupees 150 per month multiply with 12 is equal to 1,800. Here CCA is fully taxable allowance for all employees. So we need to take 150 multiply with 12 1,800 in outer column under second subheading allowances. Here third subheading is perquisites. There is no perquisites in this problem, so dash dash. Then fourth subheading profits in lieu of salary. In this problem there is no profits in lieu of salary items, so dash dash dash. Here next point is gross income from salary. Gross income from salary means first side subheading salary total plus second subheading allowances total plus third subheading perquisites total and fourth subheading total is equal to gross income from salary. Here basic pay 48,000 plus bonus 4,000 plus dearness allowance 18,000 plus city compensatory allowance 1,800 is equal to 71,800 is the gross income from salary. After completion of gross income from salary computation, then we need to deduct as per the section 16 subsection 1, 16 subsection 2, 16 subsection 3 deductions from gross income from salary. According to the Income Tax Act 1961, under section 16 subsection 1, standard deduction is rupees 50,000 for all assessees from the assessment year 2020 onwards. And second one is entertainment allowance under section 16 subsection 2. There is no entertainment allowance in this problem, so dash.
Third one is professional tax under section 16 subsection 3. Mr. Ramesh paid rupees 2000 rupees for annum as professional tax. Actual amount paid by the assessee will be allowed as deduction under section 16 subsection 3. Mr. Ramesh paid rupees 2000 rupees as professional tax. So here under section 16 deductible total amount is 50,000 plus 2,000 is equal to 52,000 is the deductible amount from gross income from salary. We need to deduct or minus from gross income from salary 71,800 minus 52,000 is equal to 19,800 is the income from salary of Mr. Ramesh. చిత్తు పని లేదా వివరణ ఒకటి అనేది ఇంటి అద్దె భత్యానికి సంబంధించినటువంటి వర్కింగ్ నోట్స్. ఇది పన్ను మినహాయింపబడే మరియు పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యమును లెక్కించుట. ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము అసెస్సీలను 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది, వారు నివసించేటువంటి ప్రాంతాలను ఆధారంగా చేసుకొని. ముంబై, చెన్నై, కలకత్తా, ఢిల్లీ మహానగరాల్లో నివసించేటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా ముంబై, చెన్నై, ఢిల్లీ, కలకత్తా కానీ మరే ఇతర ప్రాంతంలో లేదా మరే ఇతర పట్టణంలో నివసించేటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా ఇతర ప్రాంతాలలో నివసించేటువంటి ఉద్యోగస్తులుగా గుర్తించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా శ్రీ రమేష్ గారు ముంబై, ఢిల్లీ, చెన్నై, కలకత్తా నగరాలలో నివసించుచున్నట్టు కానీ లేదా ఏ ప్రాంతంలో నివసించుచున్నట్టు కానీ ఏ పట్టణంలో నివసించుచున్నటువంటి సమాచారాన్ని ప్రశ్ననందు ఇవ్వబడలేదు. కావున శ్రీ రమేష్ గారిని ఇతర పట్టణంలలో నివసించుచున్నటువంటి ఉద్యోగస్తునిగా పరిగణించవలసి ఉంటుంది. సమాచారంలో ఇచ్చినటువంటి ప్రశ్న సమాచారంలో పట్టణం పేరు ఇయ్యనప్పుడు అసెస్సీని ఇతర ప్రాంతంలో లేదా ఇతర పట్టణంలో నివసించుచున్నటువంటి అసెస్సీగా గుర్తించడమైనది. అదేవిధంగా శ్రీ రమేష్ గారు తన యజమాని వద్ద నుండి ఇంటి అద్దె భత్యాన్ని 1,250 రూపాయల చొప్పున స్వీకరించుచు అదేవిధంగా అతను నివసించుచున్నటువంటి అద్దె గృహంనకు అద్దెను చెల్లించుచున్నాడు. కావున అతనికి తగ్గింపుగా ఇంటి అద్దె భత్యం మినహాయింపు పొందుటకు అర్హుడు మరియు లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇక 2వ పాయింట్కి వచ్చినట్టయితే అసెస్సీ శ్రీ రమేష్ ఇతర ప్రాంతాలలో నివసించుచున్న ఉద్యోగి కావున ఈ క్రింద తెలిపిన 3 మొత్తములలో కనిష్ట విలువ మినహాయింపుగా ఇవ్వబడును. 1. వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం 1,250 రూపాయలు ప్రతి నెలకు మల్టీప్లై విత్ 12 ఈజ్ ఈక్వల్ టు 15,000. అదేవిధంగా చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. అంటే శ్రీ రమేష్ గారు అతను నివసించుతున్నటువంటి గృహంనకు 2,500 రూపాయల చొప్పున అద్దెను చెల్లించున్నాడు. మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలో 2,500 రూపాయలు రమేష్ గారు అద్దె చెల్లించున్నారు. కావున చెల్లించిన అద్దెను 12 నెలల కాలానికి గుణించవలసి ఉంటుంది. అదేవిధంగా జీతంలో 10%. ఈ ప్రశ్ననందు జీతం అనేటువంటి అంశంలో కేవలం మూల వేతనం మాత్రమే చేరి ఉన్నది. మూల వేతనం ఈజ్ ఈక్వల్ 4,000 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ 48,000. ఇక్కడ గమనికలో గమనించినట్టయితే జీతం ఈజ్ ఈక్వల్ మూల వేతనం 4,000 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ 48,000. ఇక రెండో పాయింట్కి వచ్చినట్టయితే చెల్లించిన అద్దె 2,500 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ 30,000 మైనస్ 4,000 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ 48,000. 48,000 మీద 10% లెక్కించవలసి ఉంటుంది. అంటే 2,500 ఇంటూ 12 30,000 మైనస్ 48,000 ఇంటూ 10 డివైడెడ్ 100 ఈజ్ ఈక్వల్ టు 4,800 వస్తుందండి. 4,800ను మనం 30,000 నుండి తీసివేయగా వచ్చినటువంటి 25,200 రూపాయలను మనం ఔటర్ కాలంలో తీసుకొనవలసి ఉంటుంది. అప్పుడే ఆ చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%కి వచ్చినటువంటి విలువ అగును. అదేవిధంగా 3వ పాయింట్ జీతంలో 40%.
మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ఇతర పట్టణంలో నివసించేటువంటి ఉద్యోగస్తులకు ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో జీతంలో 40% తీసుకునవలసి ఉంటుంది. జీతం అనేటువంటి నిర్వచనంలో మనం రెండో అంశంలో తీసుకున్న జీతానికి మూడవ అంశంలో తీసుకునేటువంటి జీతానికి ఎటువంటి వ్యత్యాసం అనేది ఉండదు. అదేవిధంగా ఇక్కడ జీతంలో 40% అంటే అతను ప్రతి నెలకు 4,000 మూల వేతనంగా పొందుతున్నాడు. 12 నెలల కాలానికి 48,000 రూపాయలు. అదేవిధంగా 48,000 మీద మనము 40% చొప్పున లెక్కించగా 19,200 రూపాయలు రావడం అనేది జరిగింది. అంటే ఇక 3 పాయింట్లను మనము 3 అంశాల విలువలను కనుగొన్న పిదప మనం కండిషన్ ప్రకారం మీద ఈ క్రింద తెలిపిన 3 మొత్తంలలో కనిష్ట విలువకు మినహాయింపుగా ఇవ్వబడు. అంటే మనం ఈ 3 మొత్తంలో తక్కువగా ఉన్నటువంటి విలువ ఏదైతే ఉందో ఆ విలువకు మనము మినహాయింపుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ మినహాయింపబడేటువంటి ఇంటి అద్దె భత్యాన్ని కనుగొన్న తదుపరి తిరిగి మనం పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యాన్ని కనుగొనవలసి ఉంటుంది. అదేవిధంగా మనం కనుగొన్నటువంటి లేదా మనం లెక్కించినటువంటి 1, 2, 3 అంశంల మొత్తాలను పరిశీలించినట్టయితే మొదటిది వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం 15,000గా ఉంది. అదేవిధంగా రెండవది చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10% 25,200 ఉంది. అదేవిధంగా జీతంలో 40% 19,200గా ఉండడం అనేది జరిగింది కనుగొన్న విలువలు. కాబట్టి అందులో 15,000 రూపాయలు వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యమే తక్కువగా ఉంది. కాబట్టి వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యానికి మనం తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం = 15,000 రూపాయలు. ఇక మినహాయించబడని లేదా పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యంను కనుగొనవలసి ఉంది. మినహాయించబడని లేదా పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం = వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం మైనస్ మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం = పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం. ఇక్కడ శ్రీ రమేష్ గారు వాస్తవంగా 15,000 రూపాయలను ఇంటి అద్దె భత్యంగా స్వీకరించున్నారు. అదేవిధంగా మనం 1, 2, 3 పాయింట్లలో కనుగొన్నటువంటి మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం కూడా 15,000. కావున మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం 15,000. అదేవిధంగా వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం 15,000. 15,000 మైనస్ 15,000 0. అంటే శ్రీ రమేష్ గారికి పన్ను విధించదగేటువంటి ఇంటి అద్దె భత్యంను మనం లెక్కించగా 0 రావడం అనేది జరిగింది. నిల్. ఇక్కడ రమేష్ గారికి పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యము ఏమీ లేదు. ఎందుకనగా అతను స్వీకరించుతున్న ఇంటి అద్దె భత్యం మరియు అతనుకి లభించిన మినహాయింపు మొత్తం కూడా సమానం కావడం చేత మనకి ఇక్కడ 0 రావడం అనేది జరిగింది. వర్కింగ్ నోట్స్ నెంబర్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎగ్జిమ్టెడ్ అండ్ taxable house rent allowance. The assessee is paying rent of the house, hence exemption can be given. Mr. Ramesh is paying rent to the rented house, so he is eligible for calculating the exempted house rent allowance. As the assessee is living in other towns, the exemption is list of the following 3 amounts. First one, actual house rent allowance received 12,050 multiply with 12, 15,000, and rent paid minus 10% of salary 2,500 multiply with 12 = 30,000 minus 48,000 into 10 divided by 100 = 25,200. Here 40% of salary is equal to 4,000 multiply with 12 is equal to 48,000 multiply with 40 divided by 100 is equal to 19,200. So above 3 amounts, least amount is rupees 15,000 is allowed as exemption. Unexempted HRA or taxable HRA is equal to actual allowance received 15,000 minus exempted amount rupees 15,000. Here taxable house rent allowance is equal to nil. Salary is equal to basic pay rupees 48,000 multiply with 12 is equal to 48,000. అదేవిధంగా ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నుండి ₹50,000 అందరు అసెస్సీలకు ప్రామాణిక తగ్గింపుగా స్థూల మొత్తం జీతం నుండి ఆదాయం నుండి తగ్గింపుగా ఇవ్వబడును. అదేవిధంగా
సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 వృత్తి పన్ను వాస్తవంగా చెల్లించినటువంటి వృత్తి పన్నునకు పూర్తిగా తగ్గింపు ఇవ్వబడును. శ్రీ రమేష్ గారు 2000 రూపాయలను వృత్తి పన్నుగా చెల్లించున్నారు, కావున మనం తగ్గింపు ఇచ్చి ఉన్నాం. Standard deduction under section 16 subsection 1 as per the Income Tax Act 1961 under section 16 subsection 1 fixed amount rupees 50,000 will be allowed as standard deduction for all assessees. Working note 3 professional tax under section 16 subsection 3 as per the Income Tax Act 1961 under section 16 subsection 3 actual amount paid will be allowed as deduction, that is rupees 2,000. Thank you.